హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానిక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. క్రిస్మస్కి అయితే ఊరు వెళ్ళామన్నమాట. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని క్రిస్మస్ ముందు రోజు పిల్లలకి సెలబ్రేషన్స్ స్కూల్లో. దానికోసం అయితే రెడీ అయ్యారనమాట. వైట్ డ్రెస్ వేసుకోమన్నారని పాప వైట్ వేసుకుంది, బాబుని వేసుకోమంటే నాకు ఎల్లో కలర్ టైగర్ ఉంది కదా, ఆ టీషర్ట్ కావాలంటే అది వేశాను. వాళ్ళని పంపించిన తర్వాత ఇంక నేనైతే బ్యాగ్ సర్దటానికి అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ మేము కూడా ఊరు వెళ్తున్నాం అనమాట. క్రిస్మస్కి 2 డేస్ అయితే హాలిడేస్ ఉన్నాయి. సర్లే అని మా హస్బెండ్ కూడా ఇంకా హాలిడేస్ పెట్టారు 2 డేస్. ఇంకా పిల్లలకి ఫ్రైడే సాటర్డే 2 డేసే కదా స్కూలు. ఇంకా పోతలే ఏం కాదులే అనుకున్నాము. అందుకని ఇంకా ఊరు వెళ్దాంలే, ఎందుకంటే సంక్రాంతి అప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కదా, అప్పుడు వెళ్ళాలంటే ట్రైన్స్ బస్సెస్ అవి దొరుకుతాయో లేదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఖాళీగా ఉంటుందిలే వెళ్దాము. పల్నాడు ట్రైన్ ఉంది కదా ఈవినింగ్ 3:30కి, దానికి వెళ్దామని అనుకున్నాము. దానికోసం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అయితే సర్దుతున్నాను. నేను ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఎప్పుడు శారీస్ కొనుక్కుంటూనే ఉంటారులే అని చెప్పి నేనైతే డ్రెస్సెస్ తీసుకున్నాను. సిఫోరీ పట్టు అంటే ఇది నాకు మా సిస్టర్ తీసుకొచ్చింది బర్త్డేకి. ఇంకా బాగున్నాయిలే అని చెప్పేసి సేమ్ అలాంటివి 2 కలర్స్ అయితే తీసుకున్నాను వాళ్ళిద్దరికి. నాకు శారీస్ గురించి పెద్దగా కూడా తెలియదు. కాటన్, పట్టు, సిల్క్ అట్లా తెలుసు, కానీ ఇప్పుడు వచ్చే టిష్యూలు, కోటారు, కోర ఇవన్నీ నాకైతే ఏం తెలియదు అనమాట. మా పాప కోసం ఒకటి మెటీరియల్ తీసుకున్నాను. తనకి ఒక స్కర్ట్ లాగా మిడ్డీ టైప్లో కుట్టిద్దాంలే గుంటూరులో, ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా బట్టలు అంటే ఇంకెక్కువేం తీసుకెళ్ళట్లేదు, చిన్న బ్యాగ్ తీసుకెళ్తున్నాము. ఇంక నైట్ చలిగా ఉంటుంది, వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇంకొక దాంట్లో ఒక బెడ్షీటు, స్వెటర్స్, అలాగే ట్రైన్లో తినడానికి ఫుడ్ అవి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. అదొక బ్యాగ్ అయిందనమాట. 2 బ్యాగులు ఈజీగా ఉంటాయి మోయటానికి. చిన్నపిల్లలతో మళ్ళీ లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని పట్టుకోవాలి, మళ్ళీ బ్యాగ్స్ మోయాలంటే ఇబ్బంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చూస్తే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ 2 అయితే సర్దేశాను నేను. ఇంక ఇవి సర్దిన తర్వాత ఇంకా వంట అయితే చేసుకున్నాము. ఇంకా వంట చేసుకున్న తర్వాత పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చారు 12:30కి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే లంచ్ పెట్టేసి నేను కూడా తిని ఇంకా గిన్నెలు అయితే కడుక్కున్నాను. మళ్ళీ ఇంకా ట్రైన్లో తినడానికని పులిహోర అయితే కలిపి పెట్టుకున్నాను. అదైతేనే బాగుంటుందని చెప్పేసి అవి కూడా తిన్న తర్వాత ఇంకా పిల్లలకు కొంచెం పాలు ఉంటే అవి అయితే కలిపి తాపిచ్చాను. ఇంకా మళ్ళీ ట్రైన్లో ఆకలి వేయకుండా ఉంటుందని ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాము అందరం. స్నానాలు అయితే చేసేసి పిల్లలు లంచ్ చేశాక మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ అప్ చేసి వాళ్ళని రెడీ చేశాను. ఇంకా స్వెటర్స్ ఇవన్నీ బ్యాగ్లో ఎందుకులో బరువుగా ఉంటుంది, వేసుకోమంటే వేసుకున్నారు. ఇంక నేను కూడా వేసుకున్నాను. ట్రైన్ వచ్చేసి సనత్ నగర్ నుంచి 3:30కి ఉంటుందన్నమాట. ఇంకా మేము కొంచెం ముందే బయలుదేరాం, 2:30 అయింది కదా టైము. బయలుదేరాము, ఎందుకంటే మళ్ళీ ఆటోలో వెళ్ళాలి కదని ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఎండగానే ఉంది కానీ చలిగా కూడా అనిపిస్తుంది అనమాట. కొంచెం ముందే ఉంటే బెటర్ కదా, మళ్ళీ ట్రాఫిక్ అట్లా అయిన ఇబ్బంది అని చెప్పేసి వెళ్ళాము. చూడండి ఇక్కడ టైము 3:49 అయింది. ట్రైన్ అయితే లేట్ అంట, 3:30కి రావాల్సింది 4:15కో 4:20కో వస్తుందని యాప్లో అయితే వచ్చిందనమాట. ఇంకా అట్లా చూసేస్తూ ఇంకా పిల్లలేమో శాంటా గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం మేము పిల్లలకి. ఎందుకంటే ఫోన్లో చూస్తూ ఉంటారు కదా శాంటా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చినట్టు, మాకు కూడా అట్లా కావాలంటే ఇంకా మేమే 2 గిఫ్ట్స్ అయితే కొనుక్కొచ్చి ప్యాక్ చేసి అక్కడైతే పెట్టాము. ఇంకా మార్నింగ్ అవి అయితే చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు శాంటా ఇచ్చాడని. ఇంకా అవి తీసుకొని ఆడుకుంటున్నారనమాట. లైటింగ్ పెన్ను, పాపకేమో క్లే అంటే ఇష్టము, క్లే, స్లైము, లైటింగ్ పెన్ అవి ఇచ్చాము. ఇంకా ట్రైన్ అయితే 4:30కి వచ్చింది. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రష్గా ఉంది, ఎందుకంటే క్రిస్మస్ కదా, అందుకనేమో బాగా ఎక్కువగానే ఉన్నారు జనాలు. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుందో లేదో అనుకున్నాము, కానీ కూర్చోడానికి అయితే ప్లేస్ దొరికిందనమాట. ఇంకా కూర్చొని ఉన్నాము. ఇంకా ట్రైన్లో ఎక్కువ వీడియో తీయడానికి కూడా నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట. అందుకని ఇంకా ఎక్కువ వీడియో కూడా తీయలేదు. ఇంకా 7:30 అయినప్పుడు ఇంకా పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేసి 8కి మేము కూడా తినేసామన్నమాట. మా యాక్చువల్ టైం అయితే 9:15కి గుంటూరు వెళ్ళాల్సింది. ఇంకా ఆ రోజు 10:30 అయిందనమాట గుంటూరు వెళ్ళేసరికి, బాగా లేటు.
ఇంకా నల్గొండ వెళ్ళిన దగ్గర నుంచి అయితే ఇంకా వర్షం స్టార్ట్ అయింది లైట్గా. ఇంకా పడుతూ ఉందన్నమాట. అట్లా మనకి హైదరాబాద్లో అయితే వర్షం లేదు, కానీ ఇంకా సత్తెనపల్లి, గుంటూరు అట్లా వచ్చే కొంది వర్షం అయితే పడుతూ ఉంది. ఇంక ఇక్కడైతే ట్రైన్ దిగాము మేము. ట్రైన్ దిగిన తర్వాత ఇంకా అటు సైడ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళాలి. మేము వచ్చింది 6th వచ్చామన్నమాట. ఇంకా బాగా రష్గా ఉందిలే, జనం కొంచెం తగ్గాక వెళ్దాంలే అని ఇంకా తర్వాత స్లోగా అయితే ఫస్ట్ నెంబర్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఆటోస్ ఉంటాయి. ఇంకా వర్షం పడటం వల్ల ఏమో ఆటోలు ఎవరిని అడిగినా కానీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఆల్రెడీ 10:30 అయింది కదా టైం. ఇంకా ఆ టైంలో అంటే కొంచెం రేట్ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా. మళ్ళీ ఇంకా ఓలా ఆటో బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంకా ఫుడ్ అది తినేసాం, స్నానాలు కూడా చేసాం కదా. ఇంకా ఏం చేయలేదు. కాకపోతే ఇంకా బాగా హెడేక్గా అనిపిస్తుంది అనమాట. టీ తాగుదాం మధ్యలోనే తాగుదాం అనుకున్నాం కదా. ఇంకా ఆటోస్ ఎక్కడ ఆపలా, లైట్గా వర్షం కూడా పడుతుందన్నమాట. ఇంకా పిల్లలు ఏంటంటే ఈ లైటింగ్ పెన్ చూపిస్తున్నారు, ఏంటి ఎలా వర్క్ అవుతుంది ఏంటని. ఇంకా ఫుడ్ తినమన్నారు కానీ నేను ఇంకా ఫుడ్ ఏం వద్దు, టీ పెడితే చాలు అంటే ఇంకా అప్పటికే 11:45 అయింది. ఇంకా మా ఆడపడుచు అయితే టీ పెడుతుందనమాట. ఇంకా టీ తాగాము. ఇంకా 11:30 వరకు అయితే ఇంకా మాట్లాడుకున్నాము. ఇంకా జర్నీ చేయటం వల్ల ఏమో నాకు ఇంకా బాగా నిద్ర వస్తూ ఉందనమాట. ఇంక నేను పడుకుంటాలే అని ఇంకా పాపని తీసుకుని వెళ్ళి నేనైతే పడుకున్నాను. ఇంకా వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడుకున్నారు నేనైతే చూడలేదనమాట. మార్నింగ్ ఇంకా నైట్ లేట్ అయింది కదా, మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేసాం. మా పాప ఏంటంటే ఆ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి డాన్స్ వేయించారు కదా, ఆ డాన్స్ వేసి చూపిస్తుంది వాళ్ళ నాన్నకి. ఇట్లా ట్రైన్లో కూడా వేసింది కొంతసేపు, కాకపోతే ఇంక అప్పుడు తీయలేదన్నమాట. నాని వేస్తుంది చేయమ్మా అంటే నాని చూస్తుంది, ఒకసారి వేయంటే వేసిందనమాట. ఇంకా అందరు చూసి నవ్వుకుంటున్నారు తన డాన్స్కి. బక్కదే అనుకొని ఇంక అట్లా ఎగురుతూ ఉంటుంది. తనకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. టీవీలో వచ్చినా కానీ చూసి వేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడేమో ఈ లైటింగ్ పెన్ ఉంది కదా, ఇంకెట్లా వర్క్ అవుతుంది ఏంటనేది వాళ్ళ వాళ్ళకి చూపిస్తున్నారు పిల్లలు. నాకైతే ఇంక ఫుల్ నిద్ర వస్తుంది. కళ్ళు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో వాలిపోయినట్టు. ఎందుకంటే ఇంక మార్నింగ్ ఎర్లీగా లేసాం, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ జర్నీ చేసి వచ్చాం కదా, అందుకని బాగా నిద్ర అయితే వస్తుంది. నేనైతే పడుకుని పోయాను. ఇంక మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాం. ఇంకా టిఫిన్ కోసం అయితే పూరి అయితే చేశారు. పిల్లలకి పెడుతూ నేను కూడా తింటున్నాను అనమాట పూరీలు. ఇంకా పాప తినేసింది, ఇంకా బాబుకు పెడుతూ నేను తింటున్నాను అనమాట. ఇంకా క్రిస్మస్ కదా ఈరోజు అని చెప్పేసి ఇంకా అందరు ఇంట్లోనే ఉన్నారు, ఎందుకంటే అందరికీ హాలిడేనే కదా. ఇంకా మా మామయ్య కూడా వచ్చారనమాట ఊరి దగ్గర నుంచి. ఇంక అందరూ ఉన్నారులే అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారు, చికెన్ కర్రీ అయితే చేసి ఇంకా రైస్ అయితే వండేసాము. అయితే ప్రతి క్రిస్మస్కి మా సిస్టర్ ఒకళ్ళు ఉన్నారనమాట, అంతమంది వీడియోస్లో చూసే ఉంటారు. మా బావగారు వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడు భోజనాలకైతే పిలుస్తూ ఉంటారనమాట క్రిస్మస్కి. ఇంక ఇక్కడ మేము లేము కదా అని చెప్పలేదు, మా ఆడపడిచి వాళ్ళకి చెప్పారంట భోజనాలకు రమ్మని. తర్వాత ఇంకా మేము కూడా గుంటూరు వచ్చామని తెలిసి మళ్ళీ ఫోన్స్ చేశారు, రాండి మీరు రాలేదు అనుకున్నాము, రాండి వచ్చారు కదా అని ఇంకా కంటిన్యూగా ఫోన్స్ అయితే చేస్తున్నారు. సరేలే ఇంకా అన్నిసార్లు చెప్పించుకోవటం బాగోదని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అయితే రెడీ అయ్యాము. అంతకుముందు ఎప్పుడైతే ఇంక నేను వెళ్ళేదాన్ని పిల్లల్ని తీసుకెళ్ళకుండా గోల్ చేస్తారులని, ఇంక ఈసారి సరేలే పిల్లల్ని కూడా తీసుకెళ్దాం సరదాగా ఆడుకుంటారులని ఇంకా అందరం అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు వేరే చోటు గుంటూరులోని వేరే చోటు ఉంటారనమాట. ఇంకైతే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మా చిన్న ఆడపడుచు పిల్లలు వాళ్ళు వచ్చారు. వాళ్ళైతే లంచ్ చేస్తున్నారు. అప్పటికి 2:30 అయినట్టుంది టైము. ఇంక తర్వాత నేను కూడా ఇంకా పిల్లలకి పెట్టాను ఫస్ట్, తర్వాత ఇంక నేను కూడా లంచ్ అయితే చేశాము. ఇక్కడ ఏంటంటే లోపల వీడియో తీయమని ఇస్తే అటు ఇటు ఫోన్ తిప్పుతూ ఫాస్ట్గా తిప్పుతూ తీశారనమాట, అందుకే క్లారిటీ అయితే రాలేదు. అది కాక లోపల ఏంటంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉందన్నమాట ఆ లైట్స్కి, అందుకని కొంచెం చీకటిగా ఉంది. అది కాక బయట లైట్గా వర్షం పడుతూ మబ్బు పట్టుంది, అందుకని క్లారిటీగా రాలేదు వీడియో అనేది. ఇంకా ఐటమ్స్ అయితే చాలానే చేశారనమాట. ఇంకా ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గారెలు, గులాబ్ జాము, సేమియా పాయసం, షార్వా, పెరుగు పచ్చడి. ఇంకా గారెలు అవన్నీ అయితే నేనైతే ఏం తినను కదా, ఇంకా మామూలుగా ఇంకా
బిర్యానీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే వేయించుకొని తిన్నాను. తర్వాత కొంచెం పెరుగు చట్నీ అయితే వేయించుకున్నాను. ఇంకా అందరం లంచ్ చేసిన తర్వాత ఇంకా కూర్చొని కొంతసేపు అయితే ఇంకా కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉన్నాము. తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు కూడా ఇంకా మా హస్బెండ్ అని పిల్లలు ముందే వెళ్ళిపోయారు. బండి మీద ఉండట్లేదని వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత రిమైనింగ్ మేము మిగిలిన వాళ్ళందరం అయితే ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. అప్పటికి ఇంకా 4:30 అయినట్టుంది. ఇంక ఇంటికి వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. మర్చిపోయిందాక ఐటెం చెప్పడం, గోంగూర చట్నీ కూడా చేశారు. ఇవన్నీ మా తోడికోడలు వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అనమాట. ప్రతి క్రిస్మస్కి ఇట్లా ఇంట్లో భోజనాలు చేసి అందరినీ పిలుస్తారనమాట. అంటే వాళ్ళు ఇంకా అట్లాగా అంటే ఇంకా ప్రేయర్ అట్లయితే ఇంట్లో చేస్తారో లేదో తెలీదు. ఎప్పుడు చేయరు మేము వెళ్ళినప్పుడు. కాకపోతే భోజనాలు అయితే చేస్తారనమాట ఇట్లాగా. ఇది వాళ్ళ ఫ్యామిలీ పిక్ అనమాట. మా తోడికోడలు వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీది. ఇంక తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఆటోలో. ఇంకా వచ్చేసి ఇంకా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయి టీ అయితే తాగాము. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంక మార్నింగ్ అయితే కర్రీ రైస్ వండాము కదా, అవే ఉన్నాయి. ఎందుకంటే ఎవరు తినలేదు కదా, ఇంకా అవే తినొచ్చులే అనుకున్నాము. ఎందుకంటే చాలానే ఉంది కదా, ఇంక అందరికీ సరిపోతుందని పిల్లలైతే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు.